మరి దీన్ని ఎన్నిక అని అనగలుగుతారా అని అడుగుతాను ఎవరైనా. మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడము అని అడుగుతా ఉన్నా. మరిన్ని వీడియోలు చూడండి ఎలా జరిగాయో మీకే అర్థమైతే. ఉదయం 4 గంటల నుంచే పులివెందుల మండలం ఎర్రపల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు. వారి చేతిలో కర్రలు ఎలా ఉన్నాయో కూడా మీరే గమనించండి. ఉదయం 4 గంటల నుంచే ఇది ఎర్రపల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు. చూడు, సౌండ్ కూడా పెట్టమన్నారు, అది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడు కర్రలు కూడా. మళ్ళా కర్రలకు పోజులు. మళ్ళా ఉదయం 4 గంటల నుంచి పులివెందుల మండలం ఎర్రబల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు. వారి చేతిలో కర్రలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రెండో క్లిప్పింగ్. టీడీపీ వాళ్ళు చేసిన అక్రమాలను అడ్డుకోకూడదని ఏకంగా మా ఎంపీ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామునే పులివెందులు అరెస్ట్ చేసినారు. అసలు ఆయన పులివెందుల రూరల్లో కూడా లేడు, పులివెందుల టౌన్లో ఉన్నాడు. టౌన్లో ఎన్నిక జరగడంలా ఆయన టౌన్లో ఉన్నాడు, ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆయన ఇంట్లో ఆయన అరెస్ట్ చేస్తా ఉన్నారు. అవినాష్ రెడ్డి రూరల్లో కూడా లేడు, టౌన్లో పులివెందుల టౌన్లో ఉన్నాడు. పులివెందుల టౌన్లో ఎన్నికలు జరగడం, టౌన్లో తన ఇంట్లో ఉన్న తనను అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉన్నారు. తెల్లవారుజామున. ఇంకొక వీడియో. బయట ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళు మరింత రెచ్చిపోయారు. మోట్నూతలపల్లిలో పోలింగ్ బూత్కు 2 కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి అడ్డగించారు. చూడు, ఓటర్లు పోలింగ్ పోయడానికి వాళ్ళ పోయే కార్యక్రమం కూడా మోట్నూతలపల్లి పోలింగ్ బూత్కు 2 కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి ఓటర్లను అడ్డగించిన టీడీపీ మొక్కలు. మళ్ళా ప్లే చేయమది. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని పోలీసులు కూడా టీడీపీ వారికే సహకరించారని మహిళా ఏజెంట్లు చెప్పడం. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని. ఏమా ఎందుకు వేయలేదు? ఏమంటున్నారు అక్కడ వెళ్ళింటే? ఏమా నువ్వేమన్నా వేసినావు ఓటమ్మా? ఏమా ఎందుకు వేయలేదు? వాళ్ళు స్లిప్పులు తీసుకొని వాళ్ళే వేసుకుని చింపేసినారు సార్. ఏమో నువ్వు వేసినావు ఓటు? సార్ మేము స్లిప్ తీసుకొని ఓటేని పోయినాము. నా స్లిప్ మా చేతికి ఇచ్చి మీరు ఓటు మేము వేసుకుంటాం వెళ్ళిపోండి అన్నారు సార్. ఏమో నువ్వు వేసినావు ఓటు? ఏమో ఎందుకు వేయలేదు?